ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 23వ కీర్తన 2వ వచనము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దావీదు యొక్క కీర్తన. దేవుని సంరక్షణలో దావీదుకున్న స్థిరమైన విశ్వాసము ఈ వాక్యం ద్వారా మనకు కనబడుతుంది. దేవుని సంరక్షణలో ఉన్న బిడ్డలందరికీ కూడా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలండి. ఎవరైతే దేవుని పట్ల స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో దేవుని సంరక్షణ వారికి తప్పకుండా ఉంటుంది. దావీదు గారు స్థిరమైన విశ్వాసాన్ని 23వ కీర్తన ద్వారా ఆయన వ్యక్తపరుస్తున్నారు. మనం కూడా అంతే స్థిరమైన విశ్వాసాన్ని దేవుని పట్ల మనం నిలుపుదాము. దేవుని సంరక్షణలో మనము కూడా ఉందాము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనకి తోడుగా ఉండగా మనము ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా దేవుడు మనకు విశ్రాంతిని, ఉత్సాహంను ఇచ్చుచున్నాడు. దేవుడు మార్గనిర్దేశము మన కొరకు చేయుచున్నాడు. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నారు, ఓదారుస్తున్నారు. శాంతికరమైన జలముల యొద్దకే మనల్ని నడిపిస్తున్నారు. దేవుడు మనకి భద్రపరిచే దేవుడండి, ఓదార్చే దేవుడు. భవిష్యత్తు అనేది నమ్మకం లేకుండా ఉంటుంది, కానీ దేవుడు స్థిరమైన మేలులతో మనకి అనుగ్రహిస్తున్నారు, సంరక్షణను అనుగ్రహిస్తున్నారు. దేవుని చేతిలో మన జీవితాలు ఉంటే స్థిరమైన మేలులు మన జీవితంలో ఉంటాయండి. ఆయన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చని చోట్లు మొదటి వచనంలో ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా మనకి కాపరిగా ఉంటే గొర్రెలమైన మనల్ని దేవుడు పచ్చిక గల చోట్లను ఆయన మనల్ని పరుండ చేయుచున్నాడు. అంటే గొర్రెలకు అవసరమైన ఆహారాన్ని ఆయన ఎలా సమృద్ధిగా దయచేస్తాడో గొర్రెల కాపరి, అలాగే మనకు దేవుడు కాపరిగా ఉండి మనకు కావలసిన సంరక్షణను ఆయన దయచేస్తున్నారండి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నీకు సంరక్షణ దయచేస్తున్నాడు, దేవుడు నీకు భద్రతను దయచేస్తున్నాడు, దేవుడు నీకు స్థిరమైన మేలులతో నిన్ను తృప్తిపరుస్తున్నారు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడి స్థిరమైన విశ్వాసంతో ఉందాము. దేవుడు అందించే మేలులతో మనం కూడా తృప్తి పొందుదామండి. దేవుడికే మహిమ కలుగునుగాక. భవిష్యత్తు నమ్మకం లేనిదే, కానీ దేవుడు మాట స్థిరమైనది. దేవుడు స్థిరమైన మేలులతో మనల్ని అనుగ్రహించుచున్నాడు. కాబట్టి మనం దేని మీద నమ్మకం పెట్టుకోవాలంటే దేవుని మాట మీదే మనము నమ్మకం పెట్టుకొని ఈ ఉదయాన్ని దేవుడి మాటలతో మనం మొదలు పెడదామండి. ఈ ఉదయకాలమే దేవుడు మాట్లాడుతున్నారు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. స్థిరమైన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాను. నా భద్రతలో, నా సంరక్షణలో నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం అందరం కూడా దేవుడి మీద స్థిరమైన విశ్వాసంతో ఆయన సంరక్షణలో, ఆయన భద్రతలో ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుని వినికిట్లో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమే నాయన మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. ఇదిగో పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేయుచున్నాను అని మీరు మాట్లాడుతున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నందుకు మీకు స్తోత్రములనైనా. నిజమే తండ్రి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఏంటో అని నేను ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు సెలవిస్తున్నారు. పచ్చిక గల చోట్లని నేను పరుండ చేయుచును, నీకు నా సంరక్షణ దయచేస్తాను, స్థిరమైన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాను, భద్రపరుస్తాను అని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములనైనా. ఈ ఉదయకాలమే ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి, స్థిరమైన మేలులతో వారిని తృప్తిపరచండి ప్రభువా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, కాపుదల కృపాను గ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదలాన్ని గ్రహించండి అయ్యా. ఇదిగో ఏ కుటుంబం అయితేనైనా ఇదిగో సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, సమాధానం లేక ఈ వాక్యమే వింటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి. ఎవరైతే స్వస్థత లేక స్వస్థత కోసము, మీ మాట కోసం ఈ ఉదయకాలమేనైనా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థతను అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల అనుగ్రహించండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంతో ప్రతి బిడ్డని మీరు నింపండి ప్రభువా. మీకు స్తోత్రములు. ఉద్యోగాలు చేతిమనులు చేసుకున్న వారికి ప్రయాణాల్లోనైనా మీరు తోడుగా ఉండి కాపుదల అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి ప్రతి ఒక్కరూనైనా మీ మీద విశ్వాసంతో ఆధారపడినట్లు మీరే వారికి కృపను దయచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.